న్యూస్ అలర్ట్స్. ప్రముఖ క్రికెటర్ హనుమ విహారీ మళ్లీ ఆంధ్ర క్రికెట్ లోకి పునరాగమనం చేయడం దాదాపు ఖాయమైంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసిన హనుమ విహారీ లోకేష్ భరోసా ఇచ్చారని తాను మళ్లీ ఆంధ్ర క్రికెట్ లోకి తిరిగి వస్తానని పేర్కొన్నారు. లోకేష్ తో భేటీ అనంతరం హనుమ విహారీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. పిఠాపురంలో పవన్ విజయం పట్ల డిప్యూటీ సీఎంగా వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడం పట్ల అభినందించారు. ఈ సందర్భంగా హనుమ విహారీ కెరీర్ గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, సవాళ్లను విహారీ పవన్ కు వివరించారు. విహారీకి తాము అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో కూటమి తరపున విపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. వారందరూ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్యాల పక్షాల నేతలందరూ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు. Honorable CPP Chairperson wrote a letter to the four-time Speaker Bhartwari Mahtab informing the decision of appointment of Rahul Gandhi as the leader of opposition in the Lok Sabha. Other office bearers will be decided later. That's all. Namaskar. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కార్చడం ఇకనైనా ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారన్నారు. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతులు తీసుకోలేదని చెప్పారు. అధికారం ఉంటే జగన్ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం ఆయన సొంత జాగీరా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అధికారం ఉందని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ ఉంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే ఈరోజు జరుగుతోంది. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? మీ ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా? చట్టం ఊరుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. గగ్గోలు పెట్టేస్తున్నారు. పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. మా కార్యాలయాలు పడగొడుతున్నారని. లేదే, మీ కార్యాలయాలు కాదే పడగొట్టుతుంది. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా, ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు. పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు. అసలు ఈ పడగొట్టడానికి, ఈ విధ్వంసానికి కారకులు మీరు. 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు. అది ఎవరి సొంతం కాదు, ఏ పార్టీ కార్యాలయం కాదు, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ అహం, మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు. చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు. చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కస్తోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు. అది తప్పు, అది ద్వేషం, అది ఈర్ష్య. అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున
అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి? ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు? శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, ఇదే మీరుంటున్న పక్కన తాడేపల్లి, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. మీరు కట్టడాలు మొదలుపెట్టారు. పడగొట్టరా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మీ గవర్నమెంటే, మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు, ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా? ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాలువలండి, పంట కాలువలండి, చెరువులండి, సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటున్నారు. మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికేయ సోదరులారా? ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట. వాట్ ఈస్ దిస్? ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ మాజీ సీఎం జగన్ 986 మందితో రాష్ట్రపతి, ప్రధానిని మించిపోయేలా భద్రత ఏర్పాటు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని డీకే శివకుమార్ తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, మీడియా కథనాలపై మాజీ మంత్రి పేర్నినాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేసుకున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా తప్పుడు కథనమేనని కొట్టిపారేశారు. రివ్యూ పేరుతో మూసేశారు కదా, అప్పుడు మీకు తెలియలేదా? ఏమండి, TV5 వారు అట్లాగే ABN వారు, మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు, ఆ రోడ్డు 13 కిలోమీటర్లు జడ్జి గారు, హైకోర్టు జడ్జీలు తప్పితే ఎవరిని వెళ్ళలేని పరిస్థితే కదా. మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు, ఆ రోడ్డు సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బ్లాక్ చేశారు? బ్లాక్ చేశారు కదా. వీళ్ళు వెళ్ళి ఆ TV5 ఛానల్లో ABN ఆంధ్రజ్యోతి చెప్తాడు, ఇన్నాళ్ళకి మా స్వేచ్ఛ వచ్చింది, మా రోడ్డు మాకు వచ్చేసింది. మరి అక్కడ పోలీస్ గార్డ్ ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డ్ ఎందుకు తీయలేదు? సందు మొదట్లో గార్డు తీసేయాలి కదా. ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు. మీరు అనామతిగా రూల్స్కి విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీరు సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాలను వెళ్ళిపోనిమ్మని చెప్పని బెదిరించారు. కాబట్టి జనాలను తీసుకొచ్చారు, టీవీ ఛానల్స్ వచ్చినాయి. ఇవాళ మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం.
ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఈ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయి ఏంటి, దాని విలువెంత, దీని విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత, మీ ఇంట్లో సామాను విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత, మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత, ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి. మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంటి లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా. మీ ఇల్లు ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పిల్లలేదు కదా ఎవరిని. మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా. ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్లో ఉంటారు. మీరు ఎన్టీ రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులు వేశారు, అధికారాన్ని లాక్కున్నారు. పాపం అన్యం పుణ్యనేటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం. అతనికి ఎన్ని అంటగట్టారు, వయాగ్రా వాడుతున్నాడని. 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మంగళవారం ఎర్రవెల్లిలోని వారి నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరకెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు అధినేత కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కులేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచే రైతు భరోసా పథకం అమలు చేయాలి. రైతులకు వెంటనే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున సాయం అందించాలి. ప్రభుత్వం ఏర్పాటుకై 7 నెలలైనా సీఎం మంత్రులకు రైతు భరోసా అందించే తీరికలేదా? రుణమాఫీ అమలు చేస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమయ్యా సార్ మా 2,500 ఏమయ్యని మహిళలు, ఏప్రిల్ మేబీ రెగ్యులర్గా వచ్చే పెన్షన్లే రాలేదు సార్, ఎప్పుడు ఇస్తారని. ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్, ఆసరా పెన్షన్స్ ఇవ్వలే రాష్ట్రంలో. రైతులు వానాకాలం వచ్చింది, సీజన్ వస్తుంది, పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి. ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్? మమ్మల్ని అడుగుతున్నారు. కాదా మమ్మల్ని అడుగుతున్నారు, కాదమ్మా మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కారు వాళ్ళది కదా అంటే, ఇక మీరు కొట్లాటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మరి మీరే కదా సర్కారును తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్? ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు. పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కారు, కుంటి సాకులు చెప్తా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన, దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం, లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం, లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మళ్ళొకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మేము
మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తునే వాళ్ళం. మళ్ళా మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పిండ్రు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ లేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలికి పోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం. రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము. సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటూ వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు. అందుకని ఆపినాం 36,000 దాకా ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం. అనుకున్నట్లే ఇస్తూ పోయినాం. కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు. ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది? మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది. ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పాను, గుద్దుకొని చెప్పాను. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక. ఓకే, మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా? మీరు చెప్పాలి. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎవరు ఆ రైతులు? ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు? ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా 1,00,000 రూపాయలకు మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మరి 2 లక్షలు ఎవరికి ఇస్తారు? ఎంతమంది ఉన్నారు రైతులు? మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు? 40,000 కోట్లు అయితే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటేనంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడి. మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది? 30,000 కోట్లు అన్నారు. 40-30కి దిగిపోయింది. మరి నిజంగా ఫిగర్ ఎంత ఉంది? ఎంతమంది రైతులు తీసుకున్నారు? ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి. బయటికి ఎందుకు దాచిపెడుతున్నారు? ఎగ్జాక్ట్ ఫిగర్ అరైవ్ కావాలంటేనంటే ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది రైతులు ఇంత తీసుకున్నారు, మండలాల వారిగా జాబితా విడుదల చేయండి. మేము మచ్చుకు నమూనాకు మొన్న 2-3 బ్యాంకుల వివరాలు అడిగి తీసుకున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో దీని మీద వివరణ తీసుకున్న తర్వాత అవన్నీ నేను మళ్ళీ ముందలు పెడతాను. ఏ బ్యాంకులో కూడా 5 ఎకరాలకు పరిమితమైనటువంటి ఏ ఒక్క రైతుకు కూడా 1,00,000కి మించి రుణం ఇవ్వలే బ్యాంక్ మేనేజర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. దీనికోసం క్యూఆర్ కోడ్ ద్వారా తన శాఖలపై ప్రజల సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని జనసేన పార్టీ నుండి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి పారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వ్యవసాయానికి సంబంధించి సాగునీటికి సమస్యలు రాకుండా పంట కాల్వల ద్వారా కిందకి చివరి ఎకరాకు కూడా నీరందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి జిల్లాలోని జలవనరుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలంలో ముంపు సమస్య రాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలు, డ్రైన్లను 10 రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షట్టర్స్ కానీ ఉంటే అవి కూడా
మరి యుద్ధ ప్రాతిపదికన బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం. దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం. ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మేము స్వచ్ఛందంగా, అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని, మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని, మేమే బ్యాగ్స్లో కట్టి, మేమే ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకుని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుగట్లన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీ, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరువు బాధలు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. అటువంటివన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు. అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నో దానికి కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అదంతా కూడా ఇమ్మీడియట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్ వేసుకుని ఈ రకంగా ఈ వీడు, ఈ డీసిల్టింగు, ఈ షట్టర్స్, లాక్స్, వీటి మరమ్మతులు, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ సంబంధించినవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకుని ఈ 4-5 డేస్ వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. అంచేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్ అన్నీ కూడా సిద్ధపరచుకుని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికి కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సాగునీటి వ్యవస్థ అన్న ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన, ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కొలాప్స్ చేసి ఇంకొక 1 year 2 years కూడా పాతవే తీర్చలేనటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 5 years కష్టం. మళ్ళీ ఇప్పుడు మనం ఈ 5 yearsలో చేయవలసిన పనులు అంటే మాకు 5 సంవత్సరాల డ్యూరేషన్ ఉంది, కానీ పని చేయవలసింది మాత్రం 10 సంవత్సరాల పని ఉంది. అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మనందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది. అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది. కాబట్టి దయవుంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీముగా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఏదైతే పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గోదావరి డెల్టా చూసుకున్నట్లయితే మరి దగ్గర ఒక అంటే ఈ డీసిల్టింగ్ తీగిపోవడం వల్ల దగ్గర ఒక 4 లక్షల ఎకరాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ తూడు వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. పర్టికులర్గా దానివల్ల ఏమవుతుందంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టం గురవుతుంది. నెక్స్ట్ 2 దానికి ప్రభుత్వం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ముంపుకు గురవడం వల్ల మళ్ళీ ఇన్పుట్